కాంగ్రెస్ గట్టిగా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న వాళ్ళ గుండెలు ఎదరాలి. సరేనా? సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ మీ బిడ్డను మీ బస్తీలో మీ కళ్ళ ముందలనే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు. వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈరోజు మీ ముందుకొచ్చి మీ మద్దతును అడగడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్ కూడా చౌరస్తలో వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, ఈడున్న చాలా మందికి నవ యువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. పేదోళ్ళ గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు. ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకి ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే. 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే. ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చెయ్యలే. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ని అవమానించడమే కాదు, వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని, సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టిండు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బొందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు, వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు ట్యూబ్లు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈరోజు బెంజు కారు దిగి ఈరోజు ఆటోలల్ల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. 3 సార్లు 2014, 2019, 2023 3 సార్లు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటులో గెలిచింది. వాళ్ళే మంత్రులుగా ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో. ఈ 12 ఏళ్లలో నేను ఈరోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్నా, మున్సిపల్ మంత్రిగా ఒక్కరోజైనా
కేటీఆర్ మీ గల్లీకి వచ్చిండా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిండా? మీ యూసఫ్ గూడకు వచ్చిండా? మీ రహమత్ నగర్కి వచ్చిండా? మీ బోడబండకు వచ్చిండా? మీ సోమాజ్ గూడకు వచ్చిండా? మీ వెంగళరావు నగర్కి వచ్చిండా? మీ షేక్పేటకు వచ్చిండా? మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు. ఎందుకయ్యా అంటే మీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఎట్లయినా ఓడగొట్టాలి అని ఇవాళ నక్క చిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ కూడా సమస్యలు పరిష్కరించనోళ్ళు, ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ ఈరోజు ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంది. ఇవాళ 1964లో సినీ కార్మికులను, సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులను గుర్తించి 60 ఏండ్ల కిందనే నంది అవార్డులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాదు నగరానికి తరలించడమే కాదు, రామనాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ లాంటి స్టూడియోలకు అగ్వకు సగ్వకు భూములు ఇచ్చారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులను ఆదుకున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిండ్రు, ఈ నియోజకవర్గంలోనే కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత 14,239 రేషన్ కార్డులు ఇచ్చిండు. ఇవాళ ఈ నియోజకవర్గంలో 61,000 రేషన్ కార్డులు ఇవాళ మీ దగ్గర ఉన్నాయి. 2,39,000 కుటుంబ సభ్యులకు ఈనాడు 6 కిలోలు సన్న బియ్యం ఉచితంగా ఇచ్చి ఆనాడు దొడ్డు బియ్యం బర్లకు కూడా పెట్టే పరిస్థితి లేదు. కానీ ఇవాళ సంటి పిల్లలకు కూడా సన్న బియ్యంతో అన్నం తినిపించే పథకం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మిత్రులారా, రేషన్ కార్డులు ఇచ్చింది మేము. ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు ఉండాలి, మీ కళ్ళల్లో ఆనందం నింపాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి పేదవాడి ఇంటిలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, మా ఆడబిడ్డలు సినీ కార్మికులు 25,000 మందిలో సగానికి ఎక్కువ మహిళలు ఉన్నారు. మీ షూటింగ్లకు పోయేటప్పుడు లేదా మీ అమ్మగారింటికో అమ్మవారిని దర్శించుకోవడానికో పోవాలంటే బస్సు కిరాయిలే బొచ్చెడు అవుతుండే.
ఇంటి ఆయనని అడిగితే దసరా పండుగ ఎందుకమ్మా ఉగాది పండుగ పోదు అనేటోడు. కానీ ఇవాళ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఏడ బస్సు కనిపించినా చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డలు ఎక్కించుకొని వాళ్ళ ఇంటికాడ మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ దించుతున్నాడు. దాదాపుగా 3 కోట్ల పైగా ట్రిప్పులు ఆడబిడ్డలు ఇవాళ బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నాడు. దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉచిత బస్సుకు రాష్ట్ర